చూడు వంశీ, నన్ను ఇబ్బంది పెట్టదు. నన్ను వెళ్ళవు. వంశీ, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? లేదు గంగా, ఇవాళ నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. పిచ్చెక్కిందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావు? గోల చేసి హడావిడి చేద్దాం అనుకున్నావా? ఊరికే గొడవ చేయకు. ఎవరైనా వింటే అప్పుడు. ఇదిగో వంశీ, నన్ను వెళ్ళనివ్వు. ఇది బాబు గారికి తెలిసిందంటే గనక ఆయన నీ కాళ్ళు చేతులు విరగొడతారు. బాబు గారికి తెలిసిపోతుందా? నువ్వు సాగర్ కలిసి ఇన్నేళ్లుగా నానా వేషాలు వేస్తున్నారు. ప్రేమించుకుంటున్నారు కదా. మావయ్యకి తెలిసిపోయిందా? తెలియలేదే. గంగా, నువ్వేం టెన్షన్ పడద్దు గంగా, అదంతా నేను చూసుకుంటాగా. అక్కడేమో పెళ్లి జరుగుతుంది కదా, అంతా బిజీగా ఉన్నారు. ఈ గది 4 గోడల మధ్య ఏం జరిగినా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. ఈ సంగతి మన ఇద్దరి మధ్య ఉండిపోతుంది, సీక్రెట్. సరే ఇక పద, ఊరికే ఓవర్ చేయకు. వంశీ, వదిలిపెట్టు నన్ను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ, ఇంకా సాగర్ గురించే కలలకంటున్నావా? మర్చిపోవాణ్ణి. ఇప్పుడు వాడు జాహ్నవి మాయలో పడిపోయాడు. వాడు నిన్ను వదిలేసి జాహ్నవి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాగా. సాగర్ లేని లోటు నేను తీరుస్తాను, ప్రామిస్. ఇక పద, కమాన్. రమ్మంటుంటే వదిలిపెట్టున్నాను. నీకు నిజంగానే పిచ్చెక్కినట్టుంది. వదిలిపెట్టున్నాను. వంశీ, ప్లీజ్ వదిలిపెట్టు. మతిపోయిందా నీకు? ఏ, ఆ సాగర్ నీ మీద చేయి వేసినా, నిన్ను టచ్ చేసినా నీకు చాలా బాగుంటుంది కదా. అంటే నా ఒళ్ళంత ముళ్ళున్నాయేంటి? సరే, నాలో ఏం తక్కువైంది? ఆ సాగర్లో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? సాగర్కి మాత్రం నువ్వు అన్ని హక్కులు ఇచ్చేశావు, నా దగ్గర మాత్రం ఊరికే షో చేస్తున్నావా? వద్దు వంశీ, ప్లీజ్. ఎవరైనా రండి. వంశీ, ప్లీజ్. నేను నీకేగా చెప్తున్నాను. వంశీ, వదిలిపెట్టు. వదిలిపెట్టున్నాను. వంశీ, ఏంటిదంతా? వంశీ, నన్ను వెళ్ళనివ్వు. నీకు నిజంగానే మతిపోయినట్టుంది. గంగని ముట్టుకునే ధైర్యం నీకెలా వచ్చిందిరా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.